విజన్ ప్రేక్షకులకి నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు నాగుల చవితి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వభద్ర, పూర్వాషాఢ అను ఈ 5 నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో నా అగ ఎప్పుడు కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని నాగము అంటారు. అన్నిటికంటే వేగంగా వెళ్ళేది కాలము. కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే కాలనాగము లేదా కాలనాగు అని అంటారు. కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా నాగం సర్పము హృదయ భాగంతో పాగుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ఊర అంటారు. కావున సర్పానికి ఉరగము అని కూడా పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనము కూడా ఉరగముల మే సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవన క్రమంలోనే వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరుస్తుంది. కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది కార్తీక మాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణం కూడా సర్పమే. కావున నాగులను ఆరాధించటం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది. కార్తీక మాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీక మాసం 4 రోజులు కాకపోయినా కనీసం కార్తీక శుద్ధ చవితి నాడు నాగులను ఆరాధించాలి. చవితి అంటే 4వది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో 4వది మోక్షం. కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితి నాడు దేవాలయాలలో, గృహములో లేదా పుట్టల వద్ద నాగదేవతను ఆరాధించాలి. ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధారమైనది కనుక దాన్ని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతాల్లో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు, కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడిగా కనిపిస్తుంది. దేవాలయాల్లో రాతి విగ్రహ జంట పాముల ప్రతిమలు, 2 పాములు మెలికలు వేసుకొని రావి, వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువగా గమనిస్తుంటున్నాం. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పూజిస్తారు. ఎందుకంటే కుజదోషం, కాలసర్పదోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కలత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగుల చవితిని జరుపుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయి. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రవహించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణికులోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్తు ప్రబోధం. ప్రకృతి పరిరక్షకకు తోడ్పడే సద్భావన అది. వేదాల్లో నాగపూజ కనిపించకుండా సంహితలో, బ్రాహ్మణల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ ఇతిహాసాల్లోనూ
ఖాతల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి, శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారనే పురాణ కథనం. భూలోకానికి కింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాల్లో వివిధ జీవరాశులు నివసిస్తాయి. వాటిలో 5 రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో 4 ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈ రోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి. కద్రువ నాగమాత మహావిష్ణువుకు శయ్యక అమరైన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్య భగవానుడి రథానికి సర్పమే పగ్గం, అదే ఆకాశం. మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధము అదే సర్పమే. మంతర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్రం మతన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. దంపతులకు సంతానం కలగకపోవటానికి ప్రాచీన, ఆధునిక వైద్య శాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి. సర్పదోషమే కారణమని భావించిన వారు రామేశ్వరం వెళ్ళి నాగప్రతిష్ఠ చేయటం రివాజు. అక్కడికి వెళ్ళలేని వారు తమ గ్రామ దేవాలయ ప్రాంగణంలోనే సర్ప విగ్రహాలని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి. వర్షాకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం నాగపంచమి పేరుతో పండగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో కార్తీక శుద్ధ చవితి నాడు మన నాగుల చవితిని పర్వదినంగా ఆచరిస్తున్నాం. పాములకు ప్రాణదానం చేసిన ఆస్తికుడు కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలు నేర్చుకున్న ఆస్తికుడు గొప్ప జ్ఞాని అవుతాడు. పరీక్షిత్తు మహారాజు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్పజాతి నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాన్ని లోపడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తికుడిని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యా నైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. సర్పహింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని వాటిని రక్షిస్తే చాలు, అదే నాకు పెద్ద సత్కారం అంటాడు. ఆస్తికుడు జనమేజయుడు అందుకు అంగీకరించి సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితి నాడు ఈ కథ వింటే నాగదోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురు నమ్మకం. పంట పొలాలకు శత్రువులు ఎలుకలు, వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తికుడు వంటి విజ్ఞానాన్ని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. నాగుల చవితి పండుగ. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా, విష్ణువుకు ఆదిశేషుడుగా తోడు ఉంటాడు. కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ, నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవతులవుతారని భారతీయుల నమ్మకం. ఆధ్యాత్మిక యోగా పరంగా చూస్తే ఈ మానవ శరీరం అనే పుట్టకకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటిని నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అని అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారముల వలె ఉంటుందని యోగాశాస్త్రం చెబుతుంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద మాశ్చర్యాలనే విషయాల్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టల పాలు పోస్తే మానవిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలను నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేష పాన్పుగా మారాలని కోరికతో చేసేది. ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుట గల ఆంతర్యమని కొంతమంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది. నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం ఏమిటంటే పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరిచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే
పెరుగవుతుంది. ఈ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మన యజ్ఞంలో అవిస్సుగా ఉపయోగిస్తున్నాం. అలాగే మన బ్రతుకునే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యం అనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం, శివం, సుందరం అనే 3 వేలతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఈ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము, యోగము, భోగమనే 3 రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాల సారం, సకల జీవనాసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోనే అంతరార్థం. దేవాహ చక్షుషా భుజాన్నాహ భక్తాన్ పాలయంతి అనేది ప్రమాణ వాక్యం. అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి. నాగుల చవితి మంత్రం పాములకు చేసి ఏదైనా పూజ, నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈరోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మంది మాత్రం నాగుల చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజదోషం, కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగపాము పుట్టకు పూజ చేస్తే కలత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తాయి. అనంత, వాసుకి, శేష, పద్మ, కంబాల, కర్కోటకం, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియ, తక్షక, పింగళ ఈ ప్రపంచంలో పాములు ఆకాశం, స్వర్గం, సూర్యకిరణాలు, సరస్సులు, బావులు, చెరువులు నివసిస్తున్నాయి. ఈరోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు. పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చేయాలి మరియు పిల్లల చేత చెప్పించాలి. నడుము తొక్కితే నావాడు అనుకో, పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో, తోక తొక్కితే తోటివాడు అనుకో, నా కంట నువ్వు పడకు, నీ కంట నేను పడకుండా చూడు తండ్రి అని చెప్పాలి. ప్రకృతిని పూజించటం మన భారతీయ సంస్కృతి. మన విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము అని అర్థము. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్య ఉద్దేశము. మనలను ఇబ్బంది పెట్టిన వారిని, కష్టపెట్టే వారిని క్షమించాలి అని తెలుపుట, ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసిన తర్వాత బియ్యం, రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు. ఎందుకంటే మన చుట్టూ ఉండే చిన్న చిన్న జీవులకు ఆహారాన్ని పెట్టడం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చెవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంబంధించిన ఇబ్బందులు రాకూడదని అందులోని ఆంతర్యం. మరో భాగంలో మరో భక్తి అంశంతో కలుద్దాం. ఓం నమ శివాయ.